చల్లగా. రిషిల్ రిషిల్ బ్రో Bro, వాట్స్ అప్ బ్రో fine bro, what's up with you? హ్యాంగింగ్ ఇన్ ద మ్యాన్ ఇట్స్ ఓకే ఇట్స్ గోయింగ్ ఆన్. Yeah. ఏ పాట పాడబోతున్నారు రిషిల్ గారు? నేను పాడబోయే పాట పేరు చిలకమ్మ చిటికేయంట, చిత్రం దళపతి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా చిత్రమ్మ. రాసినవారు రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా గారు. సారీ సపోర్ట్ ఎవర్రా మర్చిపోతాను రా నువ్వు ఏదైనా మొదలెట్టు. నా సపోర్ట్ హర్షిని సార్. హర్షిని మేడం రండి, ఇంకా పిలిచేసాడు రండి. రెడీ బ్రో. సపోర్టా నో సపోర్టా? నో సపోర్ట్. ఫైటింగ్ లేదా నీకు రిషిల్తో? లేదు. ఫ్రెండ్స్ ఏనా మీరిద్దరు? మరి హిమాంగిని మటుకు ఎందుకు కొడతావు నువ్వు, తన్ను కొట్టవు? ఏం లేదు బ్రో, ఏదేదో మాట్లాడుకున్నాం మేము ఇంటికి వెళ్తున్నప్పుడు మెట్రోలో. అప్పుడు ఫ్రెండ్స్ అంటే అప్పుడు నేను అన్న ఫ్రెండ్స్ అని, అప్పుడు తన బెస్ట్ ఎనిమీస్ ఫర్ ఎవర్ షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. మెట్రోలో నువ్వు గేర్ సైకిల్ గురించి మాట్లాడితే ఎనిమీస్ ఫర్ ఎవర్. నేను అప్పుడు అడిగిన, నువ్వు హంసినితో ఫ్రెండ్ ఉంటావు నాతో ఎందుకు ఉంటావు అంటే తన చెప్పింది తన హింసిస్తుందని. చాలా పాలిటిక్స్ ఉన్నట్టున్నాయి. మీరు ఈ ఎపిసోడ్ అయిపోయి మనం కూర్చొని మాట్లాడుకుందాం బ్రో. ఓకే బ్రో. ఓకే. కీర్తన్ అక్క కూడా ఫ్రెండేగా? అవును, తమ్ముడా? ఓ ఓకే. సో ఇద్దరు ఫ్రెండ్స్ పాడబోతున్నారు ఇప్పుడు. అవును. ఆల్ ది బెస్ట్. చిలకమ్మ చిటికేయంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా. ఆ టక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడే లేడే. జాంగ్ జక్ 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 జాంగ్ జక్ చా, జాంగ్ జక్ 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 జాంగ్ జక్ చా, జాంగ్ జక్ 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 జాంగ్ జక్ చా, జాంగ్ జక్ 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 జాంగ్ జక్ చా. అరే చిలకమ్మ చిటికేయంట, నువ్వు రాగాలే పాడాలంట, ఓ చిన్నోడా వందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా. చీకు చింత లేదు చిందులేసే ఊరు, ఆట ఆట ఇది ఏందంట. ఆ ఊరిలోని వారు ఒకటైనారు, నీకు నాకు వరసేనంట. పండగ నేడే మన ఊరికే, ఆశలు రేపే కలలు రేరే, వాడనిదంట ఈ వేడుకే, అందరికింకా వెంట తీరేనే. ఐ పూట కానిరా ఆట పాట, పుల్లెమ్మ నవ్విందంట, మణి ముత్యాలే రాలేనంట, ఉమ్మావయ్య రేగాడంట, నమ్మనసంతా దోచాడంట. నీ మాటే నాకు ఓ వెండి కోట, నువ్వు నాదేనంట, నీతోనే ఉంటా
चजक जक जांग जक चा जांग जक चजक जक जांग जक चा जांग जक चजक जक जांग जक चा जांग जक चजक जक जांग जक चा అరే చిలకమ్మ చిటికే అంట నువ్వు రాగాలే పాడాలంట అరే మావయ్య దిగాడంట నా మనసంతా దోచాడంట జాంగ్ జక్ చా జాంగ్ జక్ చరక్ జక్ జాంగ్ జక్ చా జాంగ్ జక్ చరక్ జక్ జాంగ్ జక్ చా జాంగ్ జక్ చరక్ జక్ జాంగ్ జక్ చా అరే చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలే తేరా. ఇందాకటి పాట వెళ్ళొచ్చి గోదారమ్మ కానీ ఈ పాట కానీ సూపర్ ఛాలెంజింగ్ నీకు కదా, సాఫ్ట్గా పాడడం కష్టం కదా నీకు. ఎస్ బ్రో. అవును, నువ్వు చాలా ఫాస్ట్ బీట్ సాంగ్స్ అట్లాంటివి కుర్రాళ్ళు అది ఉండాలి కదా, ఆ జోష్ ఉండాలి కదా నీకు. ఎస్ బ్రో. కానీ బాగా ప్రయత్నం చేశావు. జడ్జెస్ ఏమంటారో చూద్దాము. సునీత గారు. అరిచినట్టుంది నాన్న, టోటల్గా షౌటింగ్ ఎక్కువైపోయింది. ఎస్. అంటే ఆ రేంజ్ ఎక్కువ తనకి, చాలా ఎక్కువ. అంటే నా ఉద్దేశం ఏంటంటే డ్యూయట్ సెలెక్ట్ చేసుకున్నావు, చాలా మంచి పాట. ఎక్కడ విన్నా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ఈ పాట. బట్ నీకు సూట్ అయిందా లేదా, నీకు ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది మ్యామ్. బాగుందా? అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మైక్ పట్టుకునే పొజిషన్ ఇన్ని రోజుల నుంచి మీరు రిహార్సల్స్లో ఉంటున్నారు, రిహార్సల్స్ చేస్తున్నారు. ఎస్ మ్యామ్. మైక్ పొజిషన్ ఎందుకు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు? మైక్ పట్టుకునే విధానం దగ్గర నుంచి ఆ త్రో దాని మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఎస్ మ్యామ్. నువ్వు తినేస్తావేమో అనుకున్నాను, నీ సగం వెళ్ళిపోయింది నోట్లోకి ఇందాక. అది ఓవర్ షూట్ అయిపోతుంది నువ్వు పాడుతున్నప్పుడు. నువ్వు ఇట్లా పెట్టుకొని పాడుతున్నావు నువ్వు, దాని పొజిషనింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇవి కూడా మీరు నేర్చుకుంటున్నారు కదా రిహార్సల్స్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్ మ్యామ్. కదా, మరి అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఎలా పట్టుకున్నావో దాన్ని బేస్ చేసుకొని నీ వాయిస్ త్రో అనేది బయటకి తెలుస్తుంది, రైట్? ఎస్ మ్యామ్. కాంపిటీషన్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ అనుకుంటారు, చూసేవాళ్లే కావచ్చు, లేకపోతే ఈ కాంపిటీషన్లోకి వచ్చేవాళ్లే కావచ్చు, ఏమంటే సరే పాట నేర్చుకుని పాడిస్తే సరిపోతుంది కదా. చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. మైక్ పట్టుకున్న విధానం దగ్గర నుంచి ప్రతిదీ ముఖ్యమే, అర్థమైందా? ఈసారి ఇటువంటి మిస్టేక్స్ దయచేసి చేయొద్దు ప్లీజ్, ఓకే? ఎస్. అయితే కొంచెం ఆ షౌటింగ్లో ఏమైందంటే నాన్న, లైక్ ఐ సెడ్, ఎందుకనో ఇంకొంచెం అందంగా ఉంటే బాగుండు అనిపించింది. ఎస్ మ్యామ్. అంతే, ఓకే? ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విజయప్రకాష్ గారు. ఈ సినిమా చూసావా? ఆల్మోస్ట్ అయిపోయింది సార్, చూస్తున్నాను ఇంకా.
ఏదో రామాయణం చూసినట్టు చెప్తున్నావు. వారం వారం దళపతి ఇంతే రాదు ఉండేది, 3 గంటల సినిమా ఎస్ సార్. ఆల్మోస్ట్ అయిపోయిందా? ఎస్ సార్. ఎంత దాకా వచ్చావు ఇప్పుడు? ఎక్కడ ఆగిద్ది స్టోరీ? ఆల్మోస్ట్ లాస్ట్ దాకా. లాస్ట్లో మమ్ముట్టి గారు చనిపోతారా? అవును అదే. అదే. సునీత గారు, చరణ్ గారు చెప్పినట్టు కొద్దిగా సాఫ్ట్గా పాడితే బాగుంటుంది అంటే అనిపించింది. ఎస్. అంతే, ఇంకేం లేదు. పర్సనల్, ఇది నా ఒపీనియన్ కాదు, వాళ్ళ ఒపీనియన్. నాకేమో చాలా సాఫ్ట్గా వినబడింది. ఆ వాడిని మన టెరిటరీలోనే ఉంచుకోవాలి కదా, వాడు ఎప్పుడు మన సైడ్. దానికే ఒక్కసారి పల్లవి ట్రై చేద్దామా సాఫ్ట్గా? రిషి ఎస్ సార్. ఎస్. ఏం చెప్పు, మేమేం చెప్తున్నాం చెప్పు. నేను సాఫ్ట్గా, ఇంకొంచెం సాఫ్ట్గా పాడాలి అంతే సార్. ఒట్టి గొంతు కాదు, ఇక్కడ థింకింగ్ కూడా సాఫ్ట్ అవ్వాలి. ఎస్. అది డ్యూయెట్ లాగా ఉండాలి, కానీ డూయిట్ లాగా ఉండకూడదు. ఎస్. డ్యూయెట్ లాగా ఉండాలి. ఓకేనా? ఎస్. అమ్మా తల్లి, నువ్వు రెడీనా? ఎస్ సార్. నువ్వు ఎప్పుడు సాఫ్ట్. లెట్స్ గో. అరచిలకమ్మ చిటికే ఎంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తీరా, ఈ చిన్నదాని మెడలో వేరా, ఆహా, నడిరే ఎంత సందడి చేరా, ఆ టక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే ఉనగాడే లేడే. ఓకే సార్, వెరీ గుడ్ సార్. చరణం ఇప్పుడు వద్దు, ఇంట్లో ట్రై చేయి. చరణం కూడా అలాగే సాఫ్ట్గా పాడితే Yes. బాగుంటుంది. ఓకే సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను ఒక పాయింట్ అప్పుడు చెప్పాను కదా, ఏం నేర్చుకున్నారు 3 విషయాలు అడగాలని. అవును సార్. నువ్వు మాత్రం చెప్పు ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే వాళ్ళని అందరిని అడుగుతాను. సో నా ప్రశ్న ఏమంటే, పాడుతా తీగ కార్యక్రమంలో ఏం నేర్చుకున్నారు? 3 పాయింట్స్ చెప్పు. ఫస్ట్ది శృతిలో పాడాలి, మ్, సెకండ్ది కొంచెం సాఫ్ట్ చేసి పాడాలి, మ్. డిసిప్లిన్, థర్డ్ది లయలో పాడాలి. ఏదో నువ్వు నేర్చుకున్నట్టు లేదు, నాకు నేర్పిస్తున్నట్టు ఉంది. సరే, నేర్చుకున్నా. శృతిలో పాడాలి, డిసిప్లిన్తో పాడాలి, సాఫ్ట్గా పాడాలి. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లవ్ యూ సార్. బాయ్ బాయ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. రిషిల్, సార్. కానీ నువ్వు ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఇట్లాంటి జానర్ సాంగ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఛాలెంజ్గా తీసుకున్నదే ఒక పెద్ద ఎత్తు నేను భావిస్తున్నాను. కీప్ ఇట్ అప్. ఇది మనం ఇట్లాంటి పాటలే మనం పాడాలి అని కాకుండా ఎవరైనా ఇలాంటి సజెస్ట్ చేసినప్పుడు ఇది కూడా ఒక ప్రయత్నమే, పర్వాలేదు. ఇది గెలుపు ఓటమిలో ఇవన్నీ ట్రై చేస్తేనే మనకి మన వల్ల ఏమవుతుంది ఏది కాదు అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి దిస్ వాజ్ అ ఫెంటాస్టిక్ బ్రిలియంట్ ఎఫర్ట్ నీ తరఫు నుంచి. వెల్ డన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చిలకమ్మ, థ్యాంక్ యూ చిలకమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాంగ్ జక్ 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 జాంగ్ జక్